సో నిన్నటి సెషన్ లో మనం ఏంటంటే అర్థమెటిక్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ కోసం చూసాం కదండి. ఈ రోజు వచ్చేసరికి కంపారిజన్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ కోసం డిస్కస్ చేసుకుని we'll జంప్ ఆన్ టు ద కండిషనల్ స్టేట్మెంట్స్. సో కమింగ్ టు ద ఫస్ట్ వన్, కంపారిజన్ ఆపరేటర్స్. సో ఈ కంపారిజన్ ఆపరేటర్స్ లో మనకి ఏమవుతుంది అని అంటే, సో ఇప్పుడు మీరు ఏమైనా కండిషన్స్ చెక్ చేసుకోవాలి అని అనుకుంటే మనం ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా చెక్ చేద్దాం. సో వీఆర్ హ్యావింగ్ ఫర్ ది 6 ఆపరేటర్స్. సో ఇందులో ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అని చెప్పేసి మనకి డిఫరెంట్ ఆపరేటర్స్ అయితే ఉన్నాయి. సో అయితే ఇప్పుడు ఈ ఆపరేటర్స్ ఏంటి, ఒక్కొక్కటిగా ఎలా పనిచేస్తుంది ఏంటని చెక్ చేసుకుందాం. సో నా ఓకే, కంపారిజన్ ఆపరేటర్స్. సో ఇందులోని ఫస్ట్ వన్ ఏంటి అని అంటే మనకి ఈక్వల్స్ టు. సో ఇప్పుడు ఈక్వల్స్ టు లో మనం ఏం చేస్తామనంటే we can give a numbers like x is equals to 25, y is equals to, we can take input from user. Input. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్స్ అనే నెంబర్ మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ కింద తీసుకుంటాం. సో ఐ జస్ట్ చెక్ ద కండిషన్. కండిషన్ ఎలాగా ఏంటి అని అంటే, ప్రింట్ ఎక్స్ ఈక్వల్స్ టు 18. అంటే నాకు ఇప్పుడు యూజర్ అన్న వాళ్ళు నెంబర్ 18 అని ఎంటర్ చేశారు అనుకోండి. సో సి హియర్ మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ లో విల్ హ్యావ్ అవుట్పుట్ ఓన్లీ టూ. సో బులియన్ ఉంటాయి కదా మనకి, ట్రూ ఆర్ ఫాల్స్, ఇవి మాత్రమే ఉంటాయి. ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అని అంటే కండిషన్ ట్రూ అని అర్థం, ఫాల్స్ అని అంటే కండిషన్ ఏదైతే సాటిస్ఫై అవ్వలేదు అని అర్థం. సో ఇప్పుడు మనం ఫస్ట్ వన్ ఈక్వల్స్ టు అన్న కండిషన్ చెక్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఈక్వల్స్ టు కండిషన్ దగ్గర ఏం చేస్తామంటే యూజర్ దగ్గర నుంచి మనం ఇన్పుట్ తీసుకుంటున్నాం. సమ్ ఆఫ్ ద నెంబర్, ఏదో ఒక నెంబర్ యూజర్ ఎంటర్ చేస్తాం. సో ఇప్పుడు యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ ఎగ్జాక్ట్ గా 18 అనుకోండి. సో దెన్ మై కండిషన్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. సో ఇక్కడ మరి వన్ సింగిల్ ఈక్వల్స్ టు యూజ్ చేస్తున్నారు అంటే కండిషన్ చెక్ చేస్తున్నారు అని అర్థం. ఓకే, సో నా మీరు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అన్నారు అని అంటే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సో వీఆర్ అసైనింగ్ అ వాల్యూ. అంటే ఇప్పుడు ఏ అనే వేరియబుల్ నేమ్ లో 10 అనే వాల్యూని స్టోర్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ అ బాక్స్. ఈ బాక్స్ కి పేరు ఏ. ఇందులో మనం 10 అనే వేరియబుల్ ఆర్ వాల్యూ ఏదైతే ఉందో స్టోర్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద వాల్యూ, దిస్ ఇస్ ద వేరియబుల్ నేమ్. సో ఒకటి ఈక్వల్స్ టు ఉంటే, సో దాట్ వీఆర్ అసైనింగ్ ద వాల్యూ. అదే ఇప్పుడు నేను ఏ ఈక్వల్స్ టు 10 అని అన్నాను అనుకోండి. ఏ ఈక్వల్స్ టు 10 అని అంటే అర్థం ఏంటంటే, సో వీఆర్ చెకింగ్ ద కండిషన్ వెదర్ ఈ ఏ అనే వేరియబుల్ నేమ్ లో 10 ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఏ అనే వేరియబుల్ నేమ్ లో ఏదో నెంబర్ ఉంది. సో వీ డోంట్ నో వాట్ నెంబర్ వీ హ్యావ్. సో ఇక్కడ ముందుగా మనం ఏ ఈక్వల్స్ టు 10 అన్నాం కాబట్టి అనుకుందాం ఏ ఈక్వల్స్ టు 10 అనుకుంటే ఏలో 10 ఉంది. సో ఇప్పుడు ఈ ఏలో ఉన్న వాల్యూ 10 కాదా అని కండిషన్ చెక్ చేస్తున్నాం. ఏలో ఉన్న వాల్యూ 10, మనం చెక్ చేస్తుంది కూడా 10 అనుకోండి. సో దిస్ విల్ గివ్ యూ అవుట్పుట్ ఇస్ ట్రూ. అదే ఇప్పుడు ఒకవేళ ఏ ఈక్వల్స్ టు 5 అన్నారు అనుకో, అంటే ఇప్పుడు 10 కాదు, ఏలో 5 ఉంది. సో 5 ఈక్వల్స్ టు 10 అని అన్నాం అనుకోండి. సో 5 అనేది 10 ఈక్వల్ కాదు, రెండు ఈక్వల్ కాదు. 5 వేరు, 10 వేరు. సో దిస్ ఇస్ రాంగ్. సో లైక్ ఫాల్స్. సో ఒక సింగిల్ ఈక్వల్స్ టు ఉంటే వీఆర్ అసైనింగ్ దట్ వాల్యూ. డబల్ ఈక్వల్స్ టు ఉంటే ఏంటంటే వీఆర్ చెకింగ్. అంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే వేరియబుల్ నేమ్ ఉందో ఈ వేరియబుల్ నేమ్ లో ఈ వాల్యూ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. ఉంటే ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది.
సో దాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఆపరేటర్ ఈక్వల్స్. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ ప్రోగ్రామ్ లో కూడా అదే చేస్తాం. సో ప్రోగ్రామ్ లో ఏం చేస్తున్నాం అని అంటే యూజర్ దగ్గర నుంచి ఒక ఇన్పుట్ తీసుకుంటున్నాం. ఆ ఇన్పుట్ ఈక్వల్స్ టు 18. ఆ ఎక్స్ అన్న దాంట్లో ఈ కండిషన్ ఎప్పుడు ట్రూ అవుతుంది? ట్రూ వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 18. యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ 18 అనుకోండి, ట్రూ వస్తుంది. ఆర్ ఫాల్స్. ఓకే. సో నా వీ కెన్ రన్ దిస్ సెల్ అండ్ చెక్. సో ఇప్పుడు నేను 52 ఇస్తున్నా. సో ఐ హావ్ జస్ట్ ఎంటర్డ్ అ నెంబర్ కాల్ 52. సో ఇప్పుడు మనకి ఏమైంది? 52 ఈక్వల్స్ టు 18 అని అన్నా. సో ఇట్ ఇస్ లైక్ ఫాల్స్. 52 అనేది 18 తో ఈక్వల్ కాదు. సో అందుకే నాకు ఫాల్స్ వచ్చింది. అదే ఇప్పుడు నేను 18 ఎంటర్ చేశాను, ఐ గెట్ వై, బికాస్ 18 ఈస్ ఈక్వల్స్ టు 18. ఓకే. సో ఈస్ ద ఫస్ట్ ఆపరేటర్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? yes or no? Srinivas Gal, yes. Deepika, yes. Yeah. Okay. So we'll go with the next one. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఏంటి? సో వీఆర్ హ్యావింగ్ నాట్ ఈక్వల్స్ టు. అంటే ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్, సెలెక్ట్ ద సేమ్ ప్రోగ్రామ్. సెకండ్ ఆపరేటర్ ఇస్ లైక్ నాట్ ఈక్వల్స్ టు. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది? సో ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 18. అంటే ఇప్పుడు నాకు 18 కాకుండా వేరే ఏ నెంబర్ అయినా పర్లేదు, బట్ 18 రాకూడదు. సో నా ట్రూ వెన్ ఎక్స్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు 18. సో ఎక్స్ అన్నది ఏదైతే ఉందో, సో సి ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 18 అన్నాను అనుకోండి, నాకు ట్రూ కండిషన్. ఆర్ఎల్స్ ఫాల్స్. ఓకే. సో ఎక్స్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు 18 అంటే ఎక్స్ అనేది ఎక్స్ లో 18 కాకుండా వేరే ఏ నెంబర్ ఉన్నా మీకు ట్రూ వస్తుంది. ఎక్స్ లో 18 ఉందనుకోండి, యుల్ గెట్ ఫాల్స్. సో ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు ఈక్వల్స్ టు. ఈక్వల్స్ టు అయితే ఏం చేస్తున్నారు? ఆ ఎక్స్ అన్న దాంట్లో 18 ఉందా లేదా అని చెక్ చేస్తున్నారు. నాట్ ఈక్వల్స్ టు ఏంటంటే ఎక్స్ అన్న దాంట్లో 18 లేదు. అలా మనం చెక్ చేసుకోవడానికి నాట్ ఈక్వల్స్ టు యూజ్ చేస్తాం. సో నా ఇఫ్ ఐ రన్ దిస్, ఇప్పుడు నేను 18 ఇచ్చాను అనుకోండి, ఐ జస్ట్ ఫాల్స్. ఎందుకు ఫాల్స్ అంటే ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 18 అంటే 18 నాట్ ఈక్వల్స్ టు 18 అంటున్నాను. కానీ 18 ఈజ్ ఈక్వల్స్ టు 18, నాట్ ఈక్వల్స్ టు కాదు అక్కడ. అందుకనే మనకి ఫాల్స్ వచ్చింది. 18 కాకుండా వేరే ఏ నెంబర్ ఇచ్చినా, లైక్ 45 ఇచ్చినా, 52 ఇచ్చినా, ఆర్ 12 ఇచ్చినా, ఏమి ఇచ్చినా సరే విల్ గెట్. సో డబల్ ఈక్వల్స్ టు ఇస్ నథింగ్ బట్ ఆ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో అందులో ఉన్న నెంబర్ ఈ రెండు సేమ్ అనుకోండి, విల్ గెట్ ట్రూ. దట్ ఈస్ ఈక్వల్స్ టు. కంపారిజన్ లో ఈక్వల్స్ టు ఆపరేటర్. అదే ఇప్పుడు నాకు ఇందులో ఉన్న ఆపరేటర్ ఇందులో ఉన్న ఈ రెండు ఈక్వల్ కాకూడదు అని అనుకున్నాను అనుకోండి, సో దాట్ ఈస్ ఏ నాట్ ఈక్వల్స్. సో దీస్ ఆర్ ద ఫస్ట్ టూ కంపారిజన్ ఆపరేటర్స్. సో నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ వన్. సో గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్. గ్రేటర్ దాన్. సో ఇప్పుడు ఈ గ్రేటర్ దాన్ కి ఏం చేస్తున్నా అంటే, సో లైక్ మళ్ళీ నేను ఇన్పుట్ తీసుకున్నాను. సో లైక్ మల్టిపుల్ టైమ్స్ నేను చెక్ చేసుకోవడానికి అవుతుంది కాబట్టి ఇంట్ ఇన్పుట్ ఎంటర్ అ నెంబర్. ఓకే. ప్రింట్ సో ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ 18. సో ఇప్పుడు మనం చెక్ చేసే కండిషన్ వచ్చరికి ఏంటంటే ఎక్స్ అనేది 18 కన్నా పెద్దది అనుకోండి. సో ఇఫ్ నెంబర్ ఈస్ గ్రేటర్ దాన్ 18, సో దెన్ యుల్ గెట్ ట్రూ. అదర్వైజ్
ఫాల్స్. సో ఇప్పుడు మీరు యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ ఏదైతే ఉందో అది 18 కన్నా పెద్దది అనుకోండి, మీకు ట్రూ వస్తుంది. లేదని అనుకుంటే ఇది జస్ట్ ఫాల్స్. సో ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు ఇఫ్ ఐ గివ్ 45 ఐల్ గెట్ ట్రూ. 45 is greater than 18. ఓకే, సో చిన్న నెంబర్ కాదు, 45 18 కన్నా పెద్ద నెంబర్, అందుకనే మనకి ట్రూ వస్తుంది. అదే నేను ఇప్పుడు 20 ఇచ్చినా నాకు ట్రూ వస్తుంది, 30 ఇచ్చినా ట్రూ వస్తుంది. ఇఫ్ ఐ గివ్ 12 ఐ గెట్ ఫాల్స్, 8 ఫాల్స్, 17 ఫాల్స్. ఓకే, అదే ఇప్పుడు నేను 18 ఇస్తే ఎనీవన్ కెన్ ఆన్సర్. సో 1 నుంచి 17 వరకు ఏ నెంబర్స్ ఇచ్చినా నాకు ఫాల్స్ వస్తుంది. 19 నుంచి నేను ఏ నెంబర్ ఇచ్చినా నాకు ట్రూ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను 19 ఇచ్చినా నాకు ట్రూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గివ్ అవుట్పుట్ as 18, కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా 18 ఇచ్చాను అనుకోండి, అప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది? సో విజయ్ గారు టెల్స్ ఫాల్స్. రిమైనింగ్ ఓకే. సో అవుట్పుట్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ఫాల్స్ వస్తుంది. ఎందుకు ఫాల్స్ వస్తుంది అని అంటే ఇక్కడ గ్రేటర్ దాన్ చెక్ చేస్తున్నాం. సి హియర్ ఇప్పుడు మనం నెంబర్ 18 ఇచ్చాం అనుకోండి, కండిషన్ ఏమైంది? గ్రేటర్ దాన్ 18 అన్నాం. 18 అన్నది 18 కన్నా పెద్ద నెంబర్ కాదు, ఇట్ ఈస్ ఈక్వల్స్ టు. సో యూ విల్ గెట్ ఫాల్స్. సో మీరు ఒకవేళ 18 ఇచ్చారనుకోండి, 18 ఇస్తే మీకు ఫాల్స్ వస్తుంది. ఓకే, 18 కన్నా పెద్ద నెంబర్ అన్నది మనకి ఇక్కడ కండిషన్. 18 కి కండిషన్ రాయలేదు. సో 18 ఏమవుతుంది అంటే అది గ్రేటర్ దాన్ 18 కాదు, ఈక్వల్స్ టు కండిషన్ మనం చెక్ చేయట్లేదు కాబట్టి యూ విల్ గెట్ ఫాల్స్. ఓకే, so if I enter 18 I'll get false. Okay, so next in the same way less than. One ఓకే, సో లెస్ దాన్ కి వచ్చేసరికి మనకి ఏమవుతుంది అని అంటే ఇంట్ ఇన్పుట్ ఎంటర్ a number ప్రింట్ x లెస్ దాన్ 18. సో ఇప్పుడు చెప్పండి, నేను x ఇప్పుడు 15 ఇస్తే, సో ఇఫ్ ఐ గివ్ a number called 15, ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా?
చాట్ బాక్స్. సో ఇప్పుడు మనం లెస్ దాన్ 18 నెంబర్ ఏది ఇచ్చినా సరే మనకి విల్ గెట్ ట్రూ. సో ఇప్పుడు నేను 17 ఇచ్చాను అనుకోండి, ఐ గెట్ ట్రూ. సో ఇఫ్ ఐ గివ్ 25 ఐ గెట్ ఫాల్స్. సో ఇప్పుడు మనకి ఏంటంటే లెస్ దాన్ ఇస్తే విల్ గెట్ ట్రూ, ఆర్ 18 కన్నా పెద్ద నెంబర్ ఏదైనా ఇస్తే ఫాల్స్, ఎందుకంటే ఇక్కడ మనం లెస్ దాన్ కండిషన్ చెక్ చేస్తున్నాం కాబట్టి. సో నౌ ద ఫిఫ్త్ వన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు చెక్ చేస్తున్నాం. సో ఈ కండిషన్ దగ్గర మనకి ఏమవుతుంది అని అంటే, సో ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు టూ కండిషన్స్ కూడా చెక్ చేస్తున్నాం. సో లాస్ట్ టైం మనకి ఇక్కడ ఏమైంది, 18 ఇస్తే మనకి ఫాల్స్ వచ్చింది, కానీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆ నెంబర్ అయినప్పుడు కూడా మీకు ట్రూ రావాలి అని అంటే, సో ఇప్పుడు నాకు 18 ఆర్ 18 కన్నా పెద్ద నెంబర్ ఏది ఇచ్చినా సరే ఐ గెట్ ట్రూ. ఇఫ్ నెంబర్ ఈస్ 18 ఆర్ గ్రేటర్ దాన్ 18, ట్రూ, అదర్వైజ్ ఫాల్స్. ఓకే, సో ఇప్పుడు నాకు 18 ఆర్ 18 కన్నా పెద్ద నెంబర్ ఏది ఇచ్చినా ట్రూ వస్తుంది, అదర్వైజ్ ఐ జస్ట్ గెట్ ఫాల్స్. సో ఇప్పుడు నేను రన్ చేసి 18 ఇచ్చాను అనుకో, ఐ గెట్ ట్రూ. ఎందుకు, 18 అనేది ఈక్వల్స్ టు 18. సో హియర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు టూ కండిషన్స్ కూడా చెక్ చేస్తున్నాం. గ్రేటర్ దాన్ అన్నప్పుడు ఆ నెంబర్ కన్నా పెద్దదా కాదా అని చూస్తున్నాం. ఈక్వల్స్ టు అన్నప్పుడు ఆ నెంబర్ తో ఈక్వల్ కాదా అని చెక్ చేస్తున్నాం. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వచ్చినప్పుడు ఏంటంటే ఆ నెంబర్ ఐదర్ గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు, ఈ రెండు చెక్ చేసుకుంటాం. ఓకే, సో ఇన్ ద సేమ్ వే లెస్ దాన్ ఆల్సో. లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. సో x is equals to int input, enter a number, print x less than or equals to 18. సో x అనేది 18 కన్నా చిన్న నెంబరా కాదు. సో ఇఫ్ ఐ గివ్ 18 ఐ గెట్ ట్రూ, ఎందుకంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అన్నాను కాబట్టి. Now if I give 17 I'll get true. If I give 19 I'll get false. So number 18 కన్నా చిన్నది or 18 అయితే I'll get true, otherwise I'll just get false. So these are the 6 comparison operators: equals to, not equals to, greater than, less than, greater than or equals to, less than or equals to. Are these 6 operators clear for everyone? Yes or no in chat box? Yes, remaining. Yeah. So next we can go with logical operators. సో మనకి లాజికల్ ఆపరేటర్స్ లో ఏంటంటే విల్ హ్యావ్ 3 డిఫరెంట్ ఆపరేటర్స్: అండ్, ఆర్, నాట్. అండ్, ఆర్, నాట్. అండ్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ విల్ చెక్ బోత్ ద కండిషన్స్ ఆర్ ట్రూ, అంటే ఇప్పుడు రెండు కండిషన్స్ ట్రూ అవ్వాలి. ఓకే, ఆర్ అనుకోండి రెండిట్లో ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా పర్లేదు. నాట్ అని అంటే సో లైక్ ఆపోజిట్ టు దట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ టేకింగ్ 2 నెంబర్స్ 10 and 20. ఓకే, ఆర్ ఎల్స్ 10 and 20 తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు మీరు ఎక్స్ అన్నది గ్రేటర్ దాన్ 5 అవ్వాలి అండ్ లెస్ దాన్ 25. సో ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో, see here, I'll just write it here for you.
ఆర్ ఎల్స్ ఐ వాంట్ ద నెంబర్. సో నేను ఒక నెంబర్ ఎంటర్ చేస్తాను. నేను ఎంటర్ చేసిన నెంబర్ ఇట్ షుడ్ బి బిట్వీన్ 20 to 40. సో ఐ జస్ట్ ఎంటర్ అ నెంబర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఐ విల్ ఎంటర్ అ నెంబర్. దాట్ నెంబర్, సో యూజర్ దగ్గర నుంచి నేను ఒక నెంబర్ తీసుకుంటాను. దాట్ నెంబర్ should be between 20 and 30 or 20 and 40. సో ఇప్పుడు యూజర్ దగ్గర నుంచి ఒక నెంబర్ తీసుకు, ఆ నెంబర్ నాకు 20 నుంచి 40 ఈ మధ్యలో ఉంటే నాకు 2 రావాలి. లేదు అంటే జస్ట్ వాంట్ ఫాల్స్. ఓకే. సో ఇప్పుడు నాకేమవుతుంది, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ అ నెంబర్. సో ఇప్పుడు యూజర్ లో ఒక నెంబర్ ఎంటర్ చేయమంటారు. సో ఇప్పుడు కండిషన్ ఏంటి? సో కండిషన్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ అనే నెంబర్ బిట్వీన్ 20 and 40 అన్నాను. సో ఎక్స్ షుడ్ బి గ్రేటర్ దాన్, బిట్వీన్ అన్నాను కాబట్టి నాకు 20-40 నేను కన్సిడరేషన్ చేసుకోగలను. సో ఎక్స్ గ్రేటర్ దాన్ 20 అండ్ ఎక్స్ లెస్ దాన్ 40. బిట్వీన్ అన్న 20 నుంచి 40 ఈ మధ్యలో ఉంటేనే నాకు 2 రావాలి. సో 21 నుంచి 39 వరకు నేను ఏ నెంబర్ ఇచ్చినా నాకు 2 రావాలి. అదర్ దాన్ దట్, ఇప్పుడు 20 కన్నా లెస్ దాన్ నెంబర్స్ ఇచ్చినా 40 కన్నా గ్రేటర్ దాన్ నెంబర్స్ ఇచ్చినా సరే ఐ జస్ట్ వాంట్ ఫాల్స్. సో ఇప్పుడు బిట్వీన్ కండిషన్ నేను చెక్ చేసుకుంటున్నా. సో ఎక్స్ గ్రేటర్ దాన్ 20 అండ్ ఎక్స్ లెస్ దాన్ 40 అంటే ఇక్కడ నేను 2 కండిషన్స్ రాశాను. ఎక్స్ అనే నెంబర్ 20 కన్నా పెద్దదై ఉండాలి, 40 కన్నా చిన్నదై ఉండాలి. ఈ 2 కండిషన్స్ ట్రూ అయితేనే నాకు ఆ ఈక్వేషన్ ట్రూ అవుతుంది. That is your end operator. So end operator is nothing but both the conditions has to be true. So రెండిట్లో ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా the output will be false. అంటే ఇప్పుడు x 20 కన్నా పెద్దది బట్ 40 కన్నా చిన్నది కాదనుకోండి, యూ విల్ గెట్ ఫాల్స్. అదే ఇప్పుడు నెంబర్ లెస్ దాన్ 40 బట్ లెస్ దాన్ 22. సో ఇప్పుడు 12 ఇచ్చాను అనుకోండి, ఐ జస్ట్ రైట్ ద కండిషన్స్. సో నేను మీకు ఇక్కడ రాస్తాను చూడండి. నా సో వీఆర్ టేకింగ్ ద ఎక్స్ వాల్యూస్. సో ఫస్ట్ కేస్ అనుకుందాం. సో ఫస్ట్ కేసులో ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 12. నెక్స్ట్ సెకండ్ కేస్ x is equals to 34. Third case, x is equals to 68. ఓకే. సో ఇలా నాకు 3 కేసెస్ ఉన్నాయి, 3 డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి. సో అయితే మేము చెక్ 1 by 1 కండిషన్స్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం రాసాము, x అన్నది. సో హియర్ యు రైట్ ద కండిషన్స్ హియర్. x గ్రేటర్ దాన్ 20, x లెస్ దాన్ 40. ఓకే. సో ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ 20 అన్నా. సో ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 12. ఎక్స్ అన్నది 12 గ్రేటర్ దాన్ 20 అని అంటున్నాను ఇక్కడ. 12 గ్రేటర్ దాన్ 20. సో దిస్ కండిషన్ ఇస్ లైక్ ఫాల్స్. 12 అనేది 20 కన్నా పెద్ద నెంబర్ కాదు, ఇట్ ఇస్ లెసర్ నెంబర్. సో యువర్ కండిషన్ ఇస్ ఫాల్స్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ 12 లెస్ దాన్ 40. హియర్ ది కండిషన్ ఇస్ ట్రూ. 12 అనేది 40 కన్నా చిన్న నెంబరే కదా, సో విల్ గెట్ ట్రూ. ఈ రెండిట్ల మధ్య ఉన్న ఆపరేటర్ ఏంటి, ఎండ్ ఆపరేటర్. ఓకే. సో ఈ ఎండ్ ఆపరేటర్ ఏం చేస్తుంది, ఈ 2 కండిషన్స్ ట్రూ అయితేనే మీకు అవుట్పుట్ ట్రూ వస్తుంది. సో ఇప్పుడు ఇందులో ఒక కండిషన్ మీకు ఫాల్స్, ఇంకొక కండిషన్ ట్రూ. సో యువర్ ఫైనల్ అవుట్పుట్ విల్ బి ఫాల్స్. సో ఇప్పుడు మీరు x is equals to 12 అన్నారు అనుకోండి, యువర్ అవుట్పుట్ విల్ బి ఫాల్స్. సో విల్ చెక్ విత్ ద నెక్స్ట్ కండిషన్. సో నెక్స్ట్ కండిషన్ ఏంటి, x is equals to 34 అన్నా. సో 34 గ్రేటర్ దాన్ 20.
సో 34 అన్నది గ్రేటర్ దాన్ 20. ఓకే, ఇట్స్ కరెక్ట్. సో 34 కన్నా, సారీ, 20 కన్నా 34 అనేది పెద్ద నెంబరే. సో యువర్ కండిషన్ విల్ బి లైక్ ట్రూ. సో దిస్ కండిషన్ ఇస్ ట్రూ. ఓకే, నెక్స్ట్ వన్. సో 34 లెస్ దాన్ 40. 34 ఉంది 40 కన్నా చిన్న నెంబరే కదా. సో యుల్ గెట్ ట్రూ. So if both the conditions are true, your output will be also true. And coming to the last one, 68 greater than 20. 68 is greater than 20. Yes. Sorry. 68 and greater than 20 kana greater than number. So you'll get false. Sorry. You'll get true. Next. 68 is less than 40. 68 and 40 kana chinna number kaadu. It's a bigger number. So here you'll get false. సో ట్రూ ఫాల్స్, ఒకటి ట్రూ ఇంకొకటి ఫాల్స్. సో ఏదైనా ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ వచ్చిందనంటే యువర్ అవుట్పుట్ విల్ బి ఫాల్స్. సో ఎండ్ ఆపరేటర్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ మీకు టూ కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ 20, ద సెకండ్ కండిషన్ ఎక్స్ ఇస్ లెస్ దాన్ 40. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితేనే యుల్ గెట్ అవుట్పుట్ as ట్రూ. రెండిట్లో ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా, రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వకపోయినా your output will be false. Okay, so we'll check the same thing as an output. So if I give 12, output is false. So 12 ఇచ్చినప్పుడు false వస్తుంది. 34, 68. Sorry, I have given 38. Sorry. 68 is like false. So is this end operator clear for everyone? Yes or no? Remaining if x is equals to 20. X is equals to 20 and you'll get false. Greater than or equals to అనలేం, greater than అని అన్నాం. So x greater than 20 అన్నప్పుడు 20 అనేది the first condition will be false. Second condition true. So ఏ ఒక కండిషన్ false అయినా false వస్తుంది కాబట్టి you get false. So the next operator. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆర్ ఆపరేటర్. సో ఇప్పుడు ఈ ఆర్ ఆపరేటర్ కండిషన్ ఏంటంటే, సో కోవిడ్ వచ్చినప్పుడు వ్యాక్సినేషన్ చేసేటప్పుడు ఫస్ట్ సో ఏజ్ గ్రూప్ బిలో 5 years, బిలో 5 years ఉన్న వాళ్ళకు వ్యాక్సినేషన్ చేశారు, అండ్ అబౌవ్ 60 years. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్, సో స్టార్టింగ్ వచ్చేసరికి వ్యాక్సినేషన్ బిలో 5 years ఉన్న వాళ్ళకి వ్యాక్సినేషన్ చేశారు, అబౌవ్ 60 ఉన్న వాళ్ళకి వ్యాక్సినేషన్ చేశారు. బిట్వీన్ దిస్ 5 నుంచి 60 ఉన్న వాళ్ళ ఎవరికి వ్యాక్సినేషన్ చేయలేదు అనుకుంది. ఓకే, బిలో 5 years ఆర్ 60. సో ఇప్పుడు ఒక పర్సన్ వచ్చారు వ్యాక్సినేషన్ చేయించుకోవడానికి. ఇప్పుడు ఆ వ్యాక్సినేషన్ ఎవరికి చేస్తాము అని అంటే, బిలో 5 years ఉన్న బేబీ ఆర్ బాయ్ ఆర్ గర్ల్, సో ఎవరైనా వాళ్ళకి వ్యాక్సినేషన్ చేస్తారు. అబౌవ్ 60 ఉన్నా సరే వ్యాక్సినేషన్ చేస్తారు, బట్ బిట్వీన్ లో ఉన్న వాళ్ళు ఎవరికి వ్యాక్సినేషన్ చేయరు. సో దిస్ హౌ యు విల్ రైట్ ఎ కండిషన్. సో ఇక్కడ మనం ఏజ్ ఇన్పుట్ కాబట్టి ఇంట్ ఇన్పుట్ ఎంటర్ అ నెంబర్. ఓకే, ప్రింట్ ఏజ్ బిలో 5 years అన్నాను. సో లెస్ దాన్ 5 ఆర్ ఏజ్ గ్రేటర్ దాన్ 60.
సో గ్రేటర్ దాన్ 60 వాళ్ళకి లెస్ దాన్ 5 years, 5 కన్నా తక్కువ ఆర్ 5 కన్నా తక్కువ ఉన్నాం అనుకోండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏజ్ 60 అండ్ 60 కన్నా ఎక్కువ ఉన్నాం అనుకోండి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. సో మధ్యలో ఆర్ ఆపరేటర్ పెట్టాం. సో ఆర్ ఆపరేటర్ ఏంటంటే రెండిట్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా, అంటే ఇప్పుడు ఏజ్ బిలో 5 years అయినా వ్యాక్సినేషన్ చేస్తారు, అబౌవ్ 60 అయినా వ్యాక్సినేషన్ చేస్తారు. ఈ రెండు సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు వ్యాక్సినేషన్ చేయదు. సో నా ఇఫ్ ఐ గివ్ ఏజ్ లైక్ 4 ఇచ్చాను అనుకోండి, 4 అన్నది మనకి ఏమవుతుంది, సేమ్ మళ్ళీ మనం కేసెస్ రాసుకుందాం. The first case, age is equals to 4. Second case, age is equals to 65. Third case, age is equals to 25. ఓకే. సో ఇలా ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ కండిషన్స్ ఏంటి మనకి, ఏజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5, ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 60. సో ఏజ్ ఇస్ ఈక్వల్స్ టు 4 అన్నాం. సో ఏజ్ ఇస్ ఈక్వల్స్ టు 4 అన్నప్పుడు ద ఫస్ట్ కండిషన్ ఇస్ ట్రూ, ద సెకండ్ కండిషన్ ఇస్ ఫాల్స్. సో 4 అనేది గ్రేటర్ దాన్ 60 కాదు, బట్ ఇట్ ఇస్ లెస్ దాన్ 5. సో హియర్ యుల్ గెట్ మధ్యలో ఉన్న ఆపరేటర్ ఆర్. సో ట్రూ, ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా ద అవుట్పుట్ విల్ బి. నాకు వచ్చింది ఆల్రెడీ. ఏమైంది? ఓకే. సో నెక్స్ట్, ఏజ్ ఇస్ ఈక్వల్స్ టు 65. సో 65 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అంటే ద కండిషన్ విల్ బి ఫాల్స్. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 60 అంటే ఓకే, ద కండిషన్ ఇస్ ట్రూ. సో ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా ద అవుట్పుట్ విల్ బి. నెక్స్ట్ వన్, ఏజ్ ఇస్ ఈక్వల్స్ టు 25 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. సో 25 అనేది 5 కన్నా చిన్న నెంబర్ కాదు, సో ద కండిషన్ ఇస్ ఫాల్స్. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 60, దస్ ఇస్ ఆల్సో ఫాల్స్. సో రెండు ఫాల్స్ అన్నప్పుడు మీకు ఏమవుతుంది, విల్ గెట్. సో రెండిట్లో ఏదో ఒక కండిషన్ అయినా మీకు ట్రూ అవ్వాలి, అప్పుడే మీకు ఆ కండిషన్ అనేది ట్రూ వస్తుంది. ఆ రెండు ట్రూ అయినా పర్లేదు. సో రెండు ట్రూ అయినా పర్లేదు, బట్ ఇక్కడ మనకి రెండు ట్రూ అయ్యే సిచ్యువేషన్ అయితే ఉండదు, అందుకని నేను ఆ ట్రూ కండిషన్ రాయి. సో రెండు ట్రూ అయినా పర్లేదు, రెండిట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా పర్లేదు, బట్ రెండిట్లో రెండు ఫాల్స్ అయింది అనుకోండి, అవుట్పుట్ విల్ బి ఫాల్స్. ఆపోజిట్ టు ద యువర్ ఎండ్ ఆపరేటర్ అంతే. సో ఇప్పుడు నేను 4 ఇచ్చాను అనుకోండి, అవుట్పుట్ I'll get 2. If I give 65, I'll get true. If I give 25, I'll get false. So in any one of operate, any ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా సరే మన ఎనీ ఒక్క కండిషన్ మనకి ట్రూ అయినా సరే ద అవుట్పుట్ విల్ బి ట్రూ. సో దాట్ ఈస్ యువర్ ఆర్ ఆపరేటర్. సో ఇస్ దిస్ ఆర్ ఆపరేటర్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? Yes or no in chat box? Yeah. So is the OR operator clear? Yes. No answers in chat box.
సో ఇవి కొంచెం మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు బాగానే ఉంటుందండి. లైక్ ఆఫ్టర్ ద సెషన్ ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఎండ్ ఓవర్ లిటిల్ కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, బట్ ఇట్ విల్ బి లైక్ ఈజీ. సో మీకు అంత కాంప్లెక్స్ అయితే ఏమి ఓకే. సో ద లాస్ట్ ఆపరేటర్ నాట్ ఆపరేటర్. సో నాట్ ఆపరేటర్ ఏంటంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ అంతే. ఇక్కడ మీకు బిట్వీన్ నెంబర్ కావాలి అన్నారు అనుకోండి. సో ఇక్కడ ట్రూ వచ్చింది ఫాల్స్, ఫాల్స్ వచ్చింది ట్రూ, ఈ విధంగా మీరు కావాలి అని అంటే సింపుల్ గా మీరు నాట్ ఆఫ్ రాస్ట్ అంతే. సో ఇప్పుడు మీకు ఏజ్ గ్రేటర్ లెస్ దాన్ 5 ఆర్ గ్రేటర్ దాన్ 60 వచ్చినప్పుడు మీకు ట్రూ వచ్చింది అనుకో. సో నాట్ ఆపరేటర్ ఏం చేస్తుంది, మీకు ఆపోజిట్ చేస్తుంది. ట్రూ వస్తే ఫాల్స్ వస్తుంది, ఫాల్స్ వస్తే ట్రూ ఇస్తుంది. సో ఇప్పుడు నేను 25 ఇస్తే నాకు ట్రూ వస్తుంది. అదే నేను ఏ 5 ఇవి ఇచ్చాను అనుకోండి, 2 ఇస్తే ఫాల్స్, 65 ఇస్తే ఫాల్స్. సో ఆపోజిట్ అంతే. సో ఇక్కడ మీకు వచ్చే ట్రూ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు నాట్ ఆపోజిట్ లో కావాలి అని అనుకుంటే యూ జస్ట్ యూజ్ నాట్ అంటే బిట్వీన్. సో అటు 5 years వాళ్ళు లెస్ దాన్ కాదు, అటు 60 అబవ్ వాళ్ళకి కాదు, బిట్వీన్ లో ఉన్న వాళ్ళకి మీరు వ్యాక్సినేషన్ చేయాలని అనుకుంటే అక్కడ అయితే ఎండ్ ఆపరేటర్ అన్న వాడచ్చు, లేదంటే ఆర్ ఆపరేటర్ వాడేసుకుని అక్కడ నాట్ ఆపరేటర్ రాసిన. ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ ఆపరేటర్స్. సో మనం నిన్న ఈ రోజు వచ్చేసరికి ఏం చేసామని అంటే, సో వీ హ్యావ్ కంప్లీటెడ్ సో పైథాన్ ప్రోగ్రామింగ్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేసుకున్నాం. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్, వేరియబుల్ నేమ్స్, డేటా టైప్స్, కన్వర్షన్స్, ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్స్ చూసుకున్నాం. అండ్ ఆపరేటర్స్, సో అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆపరేటర్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం. సో దిస్ ఇస్ అబౌట్ ద ఫస్ట్ వన్. సో ఇస్ దిస్ ఫస్ట్ టాపిక్స్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? If yes, I'll jump on to the conditional state. So like if ఒక్కటే కంప్లీట్ చేయగలం, if and if else కంప్లీట్ చేసుకుని రిమైనింగ్ we can see in tomorrow's session. So there are resources. Ocean. Okay. Precedence. సో ప్రెసిడెన్స్ ఏం లేదండి. సో లైక్ యుల్ హ్యావ్ దిస్ రూల్స్. సో ఫస్ట్ మీకు ప్రెసిడెన్స్ ఏదైనా సరే బ్రాకెట్స్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆపరేటర్స్ ఉన్నాయి కదా, సో ఆపరేటర్స్ కి ఏంటంటే ఫస్ట్ ప్రెసిడెన్స్ బట్టి అవుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ బ్రాకెట్స్, బ్రాకెట్స్ లో ఫస్ట్ ఎవాల్యుయేట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్పోనెంట్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, ఫ్లోర్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అవుతాయి. దాని తర్వాత ఎడిషన్, సబ్ట్రాక్షన్, దాని తర్వాత కంపారిజన్ ఆపరేటర్స్, లాస్ట్ ప్రెసిడెన్స్ విల్ బి యువర్ లాజికల్ ఆపరేటర్స్. ఓకే. సో ఇప్పుడు నేను మీకు ఇలా ఒక స్టేట్మెంట్ ఇచ్చాను అనుకోండి. So if I give a statement like this, so result is equals to 2 plus 3 into 4 exponent of 2 minus 5 plus 9 minus 5. ఇలా అన్నాను అనుకోండి, వాట్ విల్ బి ద అవుట్పుట్? సో ఇక్కడ మనం సీక్వెన్స్ లో వెళ్ళడానికి ఉండదు. సో హియర్ మనం ఏం చేస్తామనంటే ఫస్ట్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాము. బ్రాకెట్స్ తర్వాత సో విల్ గో విత్ అన్ ఆర్డర్. సో బ్రాకెట్స్ నెక్స్ట్ ఫ్లోర్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్స్పోనెన్షియల్స్ అయిన తర్వాత ఎడిషన్ మైనస్ ఇవి అయిన తర్వాత లైక్ కంపారిజన్ ఆపరేటర్స్, దాని తర్వాత లాజికల్ ఆపరేటర్స్, ఆ విధంగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మీకు ఏమవుతుందంటే ఫస్ట్ 9 minus 5 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దస్ అవుట్పుట్ విల్ బి లైక్ ద ఫస్ట్ వన్ 9 minus 5, సో ఇట్ ఇస్ లైక్ 4. 4 వచ్చిన తర్వాత హియర్ మీకు ఎక్స్పోనెంట్ అవుతుంది. సో 4 square is like 16. Okay. So 2 plus 3 into 16 minus 5 plus 4. Next మీకు ఇంటూ అవుతుంది. Like 3 into 16. Okay. So 3 into 16 is like 32 and 48. So 48. 2 plus 48 minus 5 plus 4. So you'll get like 50. 50 minus 5, so like 45. 45 minus 4, it's like 49. Correct? Sorry, 50.
54 minus 5. Yeah, 49. సో 49 అలా వస్తుంది మనకు ఆన్సర్. ఓకే. సో ప్రెసిడెన్స్ అండి. మీకు ఇలాంటి ఒక ఈక్వేషన్స్ వస్తే ఏది ఫస్ట్ మనం సాల్వ్ చేయాలి, ఏది నెక్స్ట్ సాల్వ్ చేయాలి అనేది ప్రెసిడెన్స్ మనం. ఓకే. సో ఇస్ దిస్ రూల్స్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? సో మీకు నోట్స్ లో ఉంటుంది ఎలాగో. ఫస్ట్ మీరు పెరాలసిస్ తర్వాత ఎక్స్పోనెంట్, తర్వాత డివిజన్స్ ఏవైతే ఆపరేటర్స్ ఉంటాయో దాని తర్వాత ప్లస్ మైనస్, కంపారిజన్, లాజికల్. ఓకే. So now we will jump on to the conditional state. Okay. Now coming to the conditional statements. కండిషనల్ స్టేట్మెంట్స్ ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే వెరీ బేసిక్స్. సో ఇప్పుడు ఎలా ప్రింట్ చేయాలి, ఎలా ఇన్పుట్ తీసుకోవాలి, లేదంటే ఒక ఆపరేటర్ ఎలా పనిచేస్తుంది, లేదంటే ఆ డేటా టైప్ ఎక్కడ, దేనికి ఎలా యూజ్ చేస్తాం ఏంటనేది మాత్రమే చూసాం. నా కమింగ్ టు దిస్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటంటే, సో దీస్ ఆర్ యూస్డ్ ఫర్ లైక్ డిఫరెంట్ కండిషన్స్. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక కండిషన్ చెక్ చేయాలి అని అన్నా, సో ఫర్ దాట్ వి విల్ బి యూజింగ్ దిస్ కండిషనల్ స్టేట్మెంట్స్. అంటే ఇప్పుడు మీరు మైనరా, మేజరా, లేదంటే పాజిటివ్ నెగటివా, ఏమైనా ఆర్డర్ ఫర్ అన్ ఎగ్జాంపుల్. సో ఇలాంటివి ఏమైనా మీరు కండిషన్స్ చెక్ చేయాలి అంటున్నారు అనుకోండి, దెన్ యుల్ బి యూజింగ్ దిస్ కండిషనల్ స్టేట్మెంట్స్. సో కమింగ్ టు ద ఫస్ట్ వన్, ఎఫ్ స్టేట్మెంట్. ఇందులో మనకి ఏమవుతుంది కండిషనల్ స్టేట్మెంట్స్ లో అంటే విల్ హ్యావ్ ఎఫ్, ఎఫ్ ఎల్స్, ఎఫ్ ఎల్ఎఫ్, ఎల్ఎఫ్ ఎల్స్, ఇఫ్ లోపల మళ్ళీ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, మళ్ళీ అలాగే టెనరీ ఆపరేటర్స్ లైక్ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ ఇన్ వన్ సింగిల్ లైన్. సో మీకు ఈ విధంగా కండిషనల్ స్టేట్మెంట్స్ అన్న ఉంటాయి. సో 5 డిఫరెంట్ కండిషనల్ స్టేట్మెంట్స్. సో ఇందులో ద ఫస్ట్ వన్ ఇస్ లైక్ ఇఫ్. సో ఇది ఇప్పుడు ఇఫ్ ఏం చేస్తామనంటే ఓన్లీ ద ట్రూ కండిషన్. సో మీరు ఫాల్స్ ఏం చెక్ చేయట్లేదు, ఓన్లీ ద ట్రూ కండిషన్. ఇప్పుడు ఒక నెంబర్, పాజిటివ్ నెంబర్ చెక్ చేస్తున్నారు, పాజిటివ్ నెగిటివ్ అని కాదు, జస్ట్ వన్ సింగిల్ కండిషన్ పాజిటివ్ నెంబర్ అన్నది చెక్ చేస్తున్నారు. ఫర్ దట్ మీరు ఏం చేస్తున్నారు, ఎఫ్ ద కండిషన్ ట్రూ, కండిషన్ ఫాల్స్. ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. సో నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 10. అంటే నేను ఇన్పుట్ నెంబర్ 10 ఇచ్చాను. నా ఎఫ్ నెంబర్ ఈస్ గ్రేటర్ దాన్ 0. 10 అన్నది 0 కన్నా పెద్ద నెంబర్. సో సి, ఇప్పుడు మనం పాజిటివ్ నెంబర్ అని ఎప్పుడు అంటాం, ఇప్పుడు ఆ నెంబర్ 0 కన్నా పెద్దది అనుకోండి. సో దెన్ విల్ బి సింప్లీ కాలింగ్ ఇట్ ఇస్ అ పాజిటివ్ నెంబర్. అదే ఇప్పుడు మీకు లెస్ దాన్ 0 అన్నాను అనుకోండి, ఇట్ ఇస్ లైక్ నెగటివ్ నెంబర్. అంతే కదా. సో లైక్ -2, -1, 0, 1, 2. సో దీస్ ఆర్ ద పాజిటివ్ నెంబర్స్, దీస్ ఆర్ ద నెగటివ్ నెంబర్స్. 0 వచ్చేసరికి మీకు ఏమవుతుంది అంటే ఇట్ ఇస్ లైక్ మెడ్, ఇట్స్ 0. ఓకే. సో ఇప్పుడు మనకి కండిషన్ ఏం రాస్తున్నాము అని అంటే ఎఫ్ కండిషన్ రాసిన తర్వాత యూ విల్ యాడ్ అ కాలన్ హియర్. సో మనకి సి ప్రోగ్రామింగ్ మీలో ఎవరికైనా సి ప్రోగ్రామింగ్ ఐడియా ఉన్నట్టయితే, సి ప్రోగ్రామింగ్ లో మనం ఇఫ్ ఎల్స్ కండిషన్ ఎలా రాస్తాం, ఎఫ్ నెంబర్ గ్రేటర్ దాన్ 0, బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్, ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రాస్తాం. సో దిస్ ఇస్ సింటాక్స్ ఇన్ సి ప్రోగ్రామ్. బట్ మనకి పైథాన్ కి వచ్చేసరికి ఏంటంటే ఈ బ్రాకెట్స్ అవన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. జస్ట్ మీరు ఇక్కడ కాలన్ ప్లేస్ చేస్తారు, యూ విల్ ప్లేస్ అ కాలన్. సో ఇప్పుడు మీకు ఏమవుతుంది, ఎఫ్ నెంబర్ గ్రేటర్ దాన్ 0 కాలన్. సో ఇది మెయిన్ మనకి ఇలా వస్తుంది. అంటే ఇఫ్ కి దీనికి ఒక ట్యాబ్ స్పేస్ ఇచ్చుకుంటూ ఇక్కడ మనం కోడ్ అనేది రాస్తాం. సో ఈ లైన్స్ అన్ని మనకి ఈ కండిషన్ ప్రూవ్ అయింది అనుకోండి, ఈ 4 లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అనుకోండి, ఆ లైన్స్ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వవు. సో విల్ జస్ట్ సీ ఎ శాంపుల్ అవుట్పుట్ ఫర్ ఇఫ్. రిమైనింగ్ మనం రేపటి సెషన్ లో చూద్దాం.
Now I'll write a simple program. Okay. So write a program to check positive number. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఆ ప్రోగ్రామ్ ఏం చేయాలి మనకి పాజిటివ్ నెంబర్ ని చెక్ చేయాలి. సో విల్ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్. నెంబర్ ఇస్ ఈక్వల్స్ టు int input, enter a number. Okay. If number పాజిటివ్ నెంబర్ అంటున్నాం కాబట్టి ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0. నెంబర్ గ్రేటర్ దాన్ 0 కాలన్. సో ఆ కండిషన్ ఇఫ్ కండిషన్ అని చెప్పడానికి ఎంటర్ చేయగానే చూడండి నాకు కర్సర్ ఎక్కడ వచ్చిందో ఒక స్పేస్ ట్యాబ్ వచ్చి వచ్చింది. సో ఐ ప్రింట్ నెంబర్ ఈజ్ అ పాజిటివ్ నెంబర్. ఓకే. సో నెంబర్ అనేది యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ కింద తీసుకుంటున్నాను. నెంబర్ గ్రేటర్ దాన్ 0 అయితే పాజిటివ్ నెంబర్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాను. ఇఫ్ ఐ రన్ ద సెల్ I give 40 or 52. 52 అనేది పాజిటివ్ నెంబర్ కాబట్టి 52 is a పాజిటివ్ నెంబర్ అని వచ్చింది. If I give a negative number -23, I won't get any out. ఎందుకంటే నేను ఎల్స్ కానీ అది అయిపోయిన తర్వాత ఏమైనా అవుట్పుట్ రావాలన్నా నేనేం కండిషన్ రాయను. సో నేను ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఇప్పుడు మీకు ఇఫ్ కండిషన్ ట్రూ అయితే సో ఇక్కడ మీరు నెంబర్ తీసుకుంటున్నారు. సో హియర్ యు ఆర్ టేకింగ్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్. ఓకే. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు యు ఆర్ సింప్లీ చెకింగ్ ద కండిషన్. ఓకే. ఇక్కడ మీరు కండిషన్ చెక్ చేస్తున్నారు. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ లోపల మీరు ఏవైతే ప్రోగ్రామ్ రాస్తారో దస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఇప్పుడు ఈ కండిషన్ ఫాల్స్ అన్నారు అనుకోండి మీకు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో -23 గ్రేటర్ దాన్ 0 అన్నారు. హియర్ ద కండిషన్ ఇస్ లైక్ ఫాల్స్ కాబట్టి మీకు ప్రింట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో మీకు కండిషన్ ట్రూ అయితే ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అనుకోండి ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో ఈజ్ దిస్ క్లియర్? ఇఫ్ స్టేట్మెంట్ ఫర్ ఎవ్రీవన్. అదే మీరు ఇఫ్ ఎల్స్ అన్నారు అనుకోండి లైక్ ఇఫ్ యూ జస్ట్ వాంట్ టు చెక్ ద పాజిటివ్ నెంబర్ అండ్ నెగటివ్ నెంబర్. సో మీరు పాజిటివ్ నెగటివ్ 2 కండిషన్స్ చెక్ చేయాలి అని అనుకుంటే see here if is like for true condition. ఇప్పుడు మీకు ఈ కండిషన్ ట్రూ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. this will be executed. ఓకే. ఇప్పుడు మీకు ఇది ఫాల్స్ అన్నారు అనుకోండి ఇఫ్ నెంబర్ ఇస్ గ్రేటర్ దెన్ 10. ఓకే. ఫస్ట్ మనకు నెంబర్ అనేది 10 ఏదైతే ఉందో 10 అనేది 0 కన్నా పెద్ద నెంబర్. సో ఈ ప్రోగ్రామ్ మీకు ఇక్కడ ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే నేను నెగిటివ్ నెంబర్ ఇచ్చాను -5. సో -5 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ఫాల్స్. సో ఇది మీకు ఎగ్జిక్యూట్ అవ్వదు. డైరెక్ట్ గా ఎల్స్ లోపల కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇఫ్ ఇస్ లైక్ ఫర్ ట్రూ. ఆ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ లోపల ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ కండిషన్ ఫాల్స్ అనుకోండి ఎల్స్ రాశారనుకోండి ఎల్స్ లో ఉన్న స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఐ జస్ట్ రైట్ అ program to check positive number and negative number. Okay, write a program to check whether a number is positive or negative. సో మనం నెంబర్ చెక్ చేయాలంటే ఫస్ట్ ఇన్పుట్ దగ్గర యూజర్ దగ్గర నుంచి నెంబర్ తీసుకోవాలి కాబట్టి int input of enter a number. If సో పాజిటివ్ అని మనం ఎప్పుడు అంటాం నెంబర్ అనేది 0 కన్నా పెద్దది అయితే. ఇఫ్ నెంబర్ గ్రేటర్ దాన్ 0 ప్రింట్ is a positive number. Okay. Else print is a negative number. So if number is greater than 0 అయితే పాజిటివ్ నెంబర్ అంటాను. ఎల్స్ అట్స్ నెగిటివ్.
సో ఇప్పుడు నేను 56 ఇచ్చాను అనుకోండి, 56 ఇస్ ద కండిషన్ ట్రూ. సో నెంబర్ ఇస్ అ పాజిటివ్ నెంబర్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఇఫ్ ఐ గివ్ -41, I'll get it is a negative number. -41 is a negative number. సో ఇఫ్ వచ్చేసరికి దట్స్ ఫర్ ట్రూ, ఎల్స్ వచ్చేసరికి ఇట్స్ ఫాల్స్. అంటే ఇప్పుడు మీకు ఇఫ్ కండిషన్ ఏదైతే ఉందో అది మీకు సాటిస్ఫై అవ్వకపోతే, సో దెన్ ద ఎల్ స్టేట్మెంట్ విల్ బి ప్రింటింగ్. ఎస్ ఇస్ క్లియర్? ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్. సో రిమైనింగ్ మనం రేపటి సెషన్ లో చూద్దాం రండి. సో వన్స్ గో త్రూ ద నోట్సెస్, మీకు ఏవైతే నోట్సెస్ ఉంటాయో మీరు ఒకసారి నోట్స్, రికార్డింగ్ అండ్ ఎస్టర్డేస్ అండ్ టుడేస్, నిన్న ఈ రోజు ఏదైతే పైథాన్ ప్రోగ్రామింగ్ కోసం డిస్కస్ చేసామో ఇవన్నీ మీరు ఒక్కసారి చెక్ చేసుకుని రేపటి సెషన్ కోసం ఇట్ విల్ బి ఈజీ. సి ప్రోగ్రామింగ్ సెషన్ స్టార్టింగ్ ఈజీగానే, అంటే లైక్ ఈజీగానే ఉంటది. మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఏమవుతుందంటే ఇట్ విల్ బి లైక్ లింక్అప్. ఇప్పుడు మీకు ఏమైంది, ఆపరేటర్స్ చెప్పాను ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్ చెప్పాను. సో ఇప్పుడు మీకు కంపారిజన్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా, గ్రేటర్ దాన్, లెస్ దాన్. ఇప్పుడు ఆ గ్రేటర్ దాన్, లెస్ దాన్ మీకు అర్థం కాకపోతే ఇక్కడ ఇఫ్ ఎల్స్ దాంట్లో కండిషన్స్ అర్థం కావు. సో యూ హ్యావ్ లింక్ అప్ వన్ కాన్సెప్ట్ టు అదర్ కాన్సెప్ట్. సో మీరు సింపుల్ గా ఏం చేయాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేసి సెషన్ కి అటెండ్ అయ్యారు అనుకోండి, ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. అదర్వైజ్ మీకు ఆ టాపిక్ అర్థం కాదు. ఆ టాపిక్ అర్థం కాకపోతే మీరు కంటిన్యూ చేయలేరు. సో అందుకనే చెప్తున్నా. సో జస్ట్ ప్లీజ్ ప్రాక్టీస్. ఏమైనా క్వశ్చన్స్, క్వరీస్ ఉన్నాయనుకుంటే యూ కెన్ పింగ్ us. సో ఒకసారి చూసుకుని రండి రేపటి సెషన్ కి. సో ఇన్ టుమారో సెషన్ వీ కెన్ చెక్ విత్ if, elif, else, nested if else in one single line, and కొన్ని ప్రోగ్రామ్స్. అన్ని ప్రోగ్రామ్స్ నేను చెప్పను, ఐ జస్ట్ టెల్ 2-3 ప్రోగ్రామ్స్ చెప్పిన తర్వాత మిగిలిన మీకు అసైన్మెంట్ ఇచ్చేస్తున్నా, మీరు చేసుకుని వస్తే సరే. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. సో వీ కెన్ సీ ఇన్ టుమారో సెషన్ విత్ ద నెక్స్ట్ టాపిక్స్.